రేపే అతిపెద్ద అమావాస్య. శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజున మీరు ఈ చెట్టును తాకితే మీ దరిద్రమంతా కూడా పోతుంది. వద్దన్న ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకితే మీరు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం వస్తుంది. ఈ భూమిపై చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రతి దానిలో దైవాన్ని చూస్తారు. మొక్కలు చెట్లల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీని దైవ రూపంలో భావిస్తాము. వాటికి పూజలు చేస్తూ ఉంటాము. కొన్ని చెట్లు చాలా శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మీలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని మీకు అపార శక్తిని ఇస్తాయి. మీరు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి ఉండటం వల్ల మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. మీకు ఉన్న దరిద్రం పోతుంది. ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ చెట్టును తాగితే మీ చేతిలోనికి ఇప్పుడు వరకు రానంత డబ్బు వస్తుంది. మీ చేతిలో ఉన్న డబ్బు అస్సలు ఖర్చు అవ్వదు. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున ఈ చెట్టుకు శక్తి పెరుగుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. మీ జాతకం మారాలి. మీపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పడాలి. మీకు ఉన్న కష్టాలు సుఖాలుగా మారాలి. ఈ దరిద్రం పోవాలి అనుకుంటే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకాలి. ఈ చెట్టు మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఏ చెట్టును తాకితే మీ దశ మారి తిరిగిలేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ చెట్టును తాకాలో, ఏ సమయంలో తాకాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున మీరు తాకవలసిన చెట్టు మర్రి చెట్టు. మర్రి చెట్టును హిందూ ధర్మంలో పవిత్రమైన వృక్షంగా పరిగణిస్తారు. దీనిని కల్పవృక్షం లేదా అక్షయ వృక్షం అని కూడా పిలుస్తారు. అంటే కోరికలను తీర్చే, ఎప్పటికీ నాశనం కాని చెట్టు అని అర్థం. వేదకాలం నుండి మర్రి చెట్టుకు ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ చెట్టులో నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. త్రిమూర్తులకు ప్రతీకగా మర్రి చెట్టును పూజించటం ద్వారా ధనలాభం, శ్రేయస్సు, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మర్రి చెట్టును తాకటం లేదా పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చూద్దాం. మర్రి చెట్టు వేర్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో శివుడు నివసిస్తారని నమ్మకం. ఈ కారణంగానే దీనిని త్రిమూర్తుల స్వరూపంగా భావించి పూజిస్తారు. సావిత్రి తన భర్త సత్యవాన్ ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందేందుకు మర్రి చెట్టు కిందనే ధ్యానం చేసి దీవెనలు పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మరి అమావాస్య రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఈ వ్రతంలో మహిళలు మర్రి చెట్టుకు దారం చుట్టి ప్రదక్షిణలు చేసి తమ భక్తుల దీర్ఘాయువు మరియు కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. మర్రి చెట్టును కేవలం పూజించడమే కాకుండా దానిని తాకటం వల్ల కూడా కొన్ని సానుకూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టు చుట్టూ సానుకూల శక్తి ప్రవహిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. చెట్టును తాకినప్పుడు లేదా దాని కింద కూర్చున్నప్పుడు ఈ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఆధ్యాత్మిక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. మర్రి చెట్టు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ చెట్టును తాకి ధనలాభం కోసం ప్రార్థించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంపద పెరుగుతుందని నమ్మకం. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు మర్రి చెట్టును పూజించటం ద్వారా లాభాలు పొందుతారని చెప్తూ ఉంటారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు మర్రి చెట్టు ఆకులను తమ పర్సులో లేదా బీరువాలో ఉంచుకుంటే ధనాకర్షణ జరుగుతుందని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. మర్రి చెట్టుకు అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీని బెరడు, ఆకులు, పాలు ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తూ ఉంటారు. మర్రి చెట్టు కింద కూర్చుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని అంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడానికి ఇది పరోక్షకంగా దోహదపడుతుంది. తద్వారా పనులపై దృష్టి సారించి ధనార్జన మార్గాలను అన్వేషించవచ్చు. మర్రి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు కాబట్టి దానిని తాకి మనసులో కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఉద్యోగము, వివాహము, సంతానం వంటి విషయాల్లో ఆటంకాలు ఉన్నవారు మర్రి చెట్టును పూజించటం ద్వారా ప్రయోజనం పొందుతారు. కొన్ని గ్రహదోషాలు, ముఖ్యంగా శని మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మర్రి చెట్టును పూజిస్తారు.
దీనిని తాకినప్పుడు ఈ గ్రహాల అశుభ ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. మర్రి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయటం శుభప్రదం. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించవచ్చు. ఇది మనస్సును ఏకాగ్రం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మహిళలు తమ భర్తల క్షేమం కోసం మర్రి చెట్టుకు పసుపు, కుంకుమ, గంధము రాసి తెలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని చుడతారు. ఇది బంధాలను బలపరుస్తుందని నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టు కింద దీపం వెలిగించటం వల్ల చీకటి శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మర్రి చెట్టు కింద పేదలకు అన్నదానం చేయటం లేదా పక్షులకు గింజలు వేయటం మంచిది. ఇది పుణ్యాన్ని, సకల శుభాలను చేకూరుస్తుంది. మర్రి చెట్టును తాకేటప్పుడు లేదా పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. మర్రి చెట్టు హిందూ సంస్కృతిలో ఒక జీవన మూలం, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. దానిని తాకటం, పూజించటం ద్వారా కేవలం ధనపరమైన లాభాలు మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ నమ్మకాలు మన సంస్కృతిలో భాగం మరియు వాటిని పాటించటం ద్వారా సానుకూల ఫలితాలు కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిథి కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు, ఆడవారు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు, మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లులుప్పు. కేవలం గల్లులుప్పుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు, కుంకుమలు కావాలి. 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి. 4 యాలుకలు కూడా కావాలి. మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని
ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా. నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు. మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తరువాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదని పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి. మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి. మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలుకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి. అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడవేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయవచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజుల్లో కానీ 5 రోజుల్లో కానీ 7 రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది. ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది. కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు.
కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం, ఒక పరిష్కారం దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా దైవిక శక్తులు నిగూఢంగా ఉంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, విజయం మనల్ని వరిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మొక్కలలో ఒకటి కలబంద. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబంద మొక్క వాస్తుశాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో అపారమైన శక్తిని కలిగినదిగా చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని, అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తాంత్రిక శక్తులకు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబంద పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల బాధలో ఎంత కూరుకుపోయి ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావటం ఖాయం. ఇది అందరూ ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఓ భగవంతుడా, నేను నా కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యము, విజయము సిద్ధించాలని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా నాపై నీ కరుణా కటాక్షాలు చూపి ఈ పరిహారం నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, ఓ దివ్య ఔషధి, నీలో ఉన్న సకల దైవిక శక్తుల సహాయంతో నా జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను, నరు దృష్టిని, దరిద్రాన్ని హరించి నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించు తల్లి. నీ నుండి ఒక చిన్న భాగాన్ని నా ఉద్ధరణ కోసం తీసుకుంటున్నాను, నన్ను క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించకూడదు. ప్రేమతో, భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి దేవుని ముందు పెట్టండి.
ఒక తెల్ల కాగితాన్ని తీసుకుని దానిపై మీ ప్రధాన సమస్యను లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి లాభాలు రావాలి, నాకు రావలసిన డబ్బులు త్వరగా చేతికి అందాలి, మా ఇంట్లో అనారోగ్యాలు గొడవలు తొలగిపోయి శాంతి సంతోషం నెలకొనాలి. ఇలా మీ సమస్య ఏదైతే అది రాయండి. మీ అత్యవసరమైన తీవ్రమైన సమస్యను మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ముందుగా మీ మార్గానికి అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులను, కర్మ బంధాలను తొలగించేస్తుంది. సమస్యను రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపును అద్దండి. పసుపు సకల శుభాలకు, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. పసుపును రాస్తూ నా జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోయి శుభాలు కలగాలి అని మనసులో అనుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఆ తర్వాత కొన్ని ఎండు మిరపకాయలను, కొన్ని ఆవాలను ఆ కాగితంలో వేయండి. ఎండు మిరపకాయలు, ఆవాలు దిష్టిని, నరదృష్టిని, మీపై ఉన్న ప్రయోగాత్మక ప్రతికూల శక్తులను హరించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ కాగితాన్ని అన్ని వస్తువులతో కలిపి ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా మడవండి. ఆ పొట్లం విడిపోకుండా ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ సమస్యలను, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిని తనలోనికి ఆవాహన చేసుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారింది. ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టును తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను స్వీకరించి వాటిని నిర్వీర్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దిష్టి పరిహారాలలో జిల్లేడును వాడతారు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజా, నా సకల కష్టాలను, దరిద్రాలను, నాపై ఉన్న నర దృష్టిని ఈ పొట్లంలో బంధించి నీ పాదాల చెంతకు తెచ్చాను. దయచేసి వీటిని స్వీకరించి నన్ను ఈ బాధల నుండి విముక్తిరాలిని చెయ్యి. నా జీవితంలో కొత్త వెలుగును ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లకు దగ్గరగా ఒక చిన్న గొయ్యి తీసి ఆ పొట్లాన్ని అందులో పాతిపెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో దేవుడికి నమస్కరించుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన మరుక్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోవటం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహము, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం, మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోవటం, డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకోవటం మీరే గమనిస్తారు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను మన సంకల్ప శక్తితో అనుసంధానించి మన జీవితాలను మనమే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. కనుక అందరూ ఈ దీపావళి అమావాస్యకు ఈ శక్తివంతమైన కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి ఐశ్వర్యం, విజయం అనే దీపాలను వెలిగించుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదు. అన్ని శుభాలే జరుగుతాయి.